గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు, తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సత్కార గ్రహీత డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, గౌరవ మంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారం ఘనంగా రవీంద్రబాద్లో నిర్వహించారు. స్టేజ్ పై నుంచి ఎవరైనా తోసేస్తే బాగుండదు. అర్థం చేసుకోండి, అంత మన ప్రోగ్రామ్ ఇది, అర్థం చేసుకోవాలి. ప్లీజ్ స్టేజ్ పైన ఉన్న పక్క జరగండి. సన్మానం చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే రామచంద్ర గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అన్నిగా భావించకండి. గౌరవ ఎమ్మెల్యే మీ ఆలోచన, మీరు ఏం గవర్నమెంట్ ఏం పంపదలుచుకున్నారో, మీ సందేశం ప్రభుత్వానికి శీతకాలంలో ఏం పంపదలుచుకున్నారో అది రావాలి మనకి. అది జరగాలని గర్వం చేయకండి, గట్టి చేయకండి. మీ అందరూ కోసం మధ్యాహ్నం చెప్తాం. థ్యాంక్ యూ అన్న. దయచేసి స్టేజ్ మీద అందరూ కూడా తొందరగా వెకేట్ చేయండి. ఇప్పుడు మొట్టమొదటిగా మన ప్రభుత్వం ఈరోజు గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారికి, అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మిగతా 10 మంది గౌరవ గిరిజన ఎమ్మెల్యేలకి గౌరవ సత్కార కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గిరిజన తెగల నుంచి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా చాలా విషయాల మీద వారందరూ కూడా ప్రసంగించడం జరిగింది. ఏవైతే చాలా కాలంగా గిరిజనులకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలని ముగిస్తున్నాం. జై జవాన్, జై భీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏదైతే కొమరం భీం వారసులు, అదేవిధంగా కామనాయక వారసులు ఏదైతే పోరాటం చేసి మన హక్కుల్ని అటువేస్తున్నది కానివ్వండి, భూమికి సంబంధించిన సాధించుకున్నామో ఆ సాధనలో భాగంగానే ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన ఈరోజు ఎందుకంటే ఆదివాసీ మిత్రులు, అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉండే బంజారా మిత్రులు, ఎర్రల మిత్రులు కలిసి ఒక పండుగ వాతావరణంలో మన శాసనసభ్యులను సన్మానించుకోవడం అనేది ఒక గొప్ప అవకాశం. నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏదో అరకరగా మనకు కొన్ని సౌకర్యాలు వచ్చినా కానీ ఇంకా కొమరం భీం కోరుకున్నది కానీ, కామనాయక కోరుకున్నది కానీ, సేవలాలు కోరుకున్నది కానీ సమగ్రమైన గిరిజన అభివృద్ధి ఇంకా జరగలేదనే మాలాంటి అధ్యాపకులు కానీ పరిశోధకులు కానీ భావిస్తున్నాం. ఈ కోణంలోనే మీరందరూ కూడా కోరుకున్నారు. వెల్కమ్ చెప్పవలసిన కోరుతున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన వేదికకి వస్తారు. వారిని మరొకసారి సమన్వయకర్త బట్టు రమేష్ గారికి, అట్లాగే నా తోటి సహచర మంత్రివర్యులు సీతక్క గారికి, అట్లాగే నా తోటి శాసనసభ్యులందరికీ పేరు పేరున
వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, గిరిజన సంఘాల్లో, ఉద్యమాల్లో, ప్రజల ఆశలు హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మిత్రులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినటువంటి సోదర సోదరీమణులకి, ముఖ్యంగా మనమందరం ఒకటే అనేటువంటి ఒక స్ఫూర్తిని ఈ రాష్ట్రానికి ఇస్తూ అన్ని సంఘాలు, అన్ని తెగలు ఒక దగ్గరకు వచ్చి ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటిది పెట్టుకోవటం నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక గురించి చాలా విషయాలు శాసనసభ్యులందరూ మాట్లాడిన తర్వాత నా అభిప్రాయాన్ని కూడా చెప్పవలసింది ఉండింది, కానీ నేను సీతక్క గారికి ముందే పర్మిషన్ తీసుకున్నాను. అక్కడ మండల సమావేశం నడుస్తూ ఉంది ఇంకా, కాకపోతే సోదరులు, కుటుంబ సభ్యులు అందరూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క నిమిషం వచ్చి వెళ్ళండి అని అంటే నేను బయలుదేరి వచ్చాను. మీ అందరికి కూడా ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, తాడితులది, పీడితులది, గిరిజనులది, దళితులది, అణగారిన వర్గాలది, నోరు లేనటువంటి అనేక మందికి గొంతుగా నిలిచేటువంటి ప్రభుత్వమే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎందుకు ఇంత స్పష్టంగా గట్టిగా చెప్పగలుగుతున్నానంటే, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ తీసుకొని వచ్చి సబ్ప్లాన్ నిధుల్ని తూచా తప్పకుండా జనాభా దామాషా ప్రకారం ఈ వర్గాలు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చాలా స్పష్టంగా గట్టిగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి అనేక మంది సోదరులు గెలిపించి ఈరోజు రాష్ట్ర శాసనసభకు పంపించారు. వచ్చినటువంటి శాసనసభ్యులందరూ కూడా ప్రజా జీవితం పట్ల అంకిత భావం కలిగినటువంటి వాడు, విద్యా అర్హతలు బాగా ఉన్నటువంటి వాడు, సమాజానికి అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి దీక్ష కలిగినటువంటి వాడు, మాకు వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాన్ని ఇదేదో అందమైనటువంటి హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించి ఈ సమాజానికి పనిచేయాలి, తన వంతుగా కృషి చేయాలనే ఆలోచన కలిగినటువంటి యువ శాసనసభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళంతా గెలిచి వచ్చారు. నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను, వీళ్ళందరి ద్వారా ఈ సమాజానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని, వారి ఆలోచనలు ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున ప్రభావితం కూడా జరుగుతుందని, ఆ ఆలోచన గడువులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి, గిరిజనులకి, సోదరులకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే కాకుండా జీవితాల్లో మార్పు రావటానికి, జీవన స్థితిగతులు మెరుగుపడటానికి, ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని బతకటానికి, భూమిపైన హక్కు పొందటానికి, ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబం ఇల్లు పొందటానికి, చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడు ఉద్యోగాలు పొందటానికి, స్వయం ఉపాధి పథకాలతో తన కాళ్లపై తను నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఈ రాష్ట్రానికి, సమాజానికి తన వంతు కృషి చేయడానికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయూతను ఇస్తుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి మండలి తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఒక్కసారి మనందరం ఆలోచన చేస్తే బహుశా ఈ రాష్ట్ర చరిత్ర ఎవరు తీసుకొని ఉండరు. ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు మొట్టమొదటి క్యాబినెట్ లోనే వాటికి అనుమతి ఇవ్వడమే కాకుండా శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేసినటువంటి కేవలం కొన్ని గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించినటువంటి ప్రభుత్వం. పేదవాడికి ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీని వెంటనే జీవో ఇష్యూ చేసి 2 పథకాలను 2 గ్యారంటీల్ని ఈ రాష్ట్రంలో కొన్ని రోజుల్లోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. అలాగే మిగతా గ్యారంటీలు కూడా మొదటి 100 రోజుల్లో పూర్తి చేస్తానని మేమందరం మాటిచ్చాం. ఆ ఇచ్చిన మాట మేరకు మొదటి 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అమలు చేస్తామని కూడా మీ అందరికీ మాట ఇవ్వటమే కాదు, ఈ 6 గ్యారంటీల వల్ల ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందేది కూడా పేద వర్గాలైనటువంటి మనవాళ్లే ఎక్కువ మొత్తంలో 6 గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతారు. వాటన్నిటిని మనం వాళ్ళందరికీ సక్రమంగా చేర్చగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఈ సమాజంలో తల ఎత్తుకుని బతికేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. పోడు భూములకు సంబంధించిన సమస్య కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన సమస్య కానీ, ఇతరత్ర చదువు సంబంధించినటువంటి సమస్యలు కానీ, చాలా మంది చదువుకు సంబంధించి 5 లక్షల క్రెడిట్ కార్డు దేనికి విద్యార్థులకి చాలా మంది ఆలోచనలు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచం అంతా చిన్న గ్రామంగా మారిపోయింది. గ్లోబలైజేషన్ జరిగి చదువు ఎంత బాగా చదువుకున్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే, లేకపోతే ఒక అమెరికాకో లేకపోతే ఇంకో యూరోప్కో ఇంకో పోయి చదువుకోవడానికి కావాల్సిన ఖర్చులకు సంబంధించిన మినిమం ఖర్చులు కూడా అందుబాటులో లేనటువంటి అనేక మంది విద్యార్థులు వాటి అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి శాసనసభ్యులుగా మాకు తెలుసు. కాబట్టి 5 లక్షల రూపాయలు అదనంగా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 5 లక్షల రూపాయల అదనంగా క్రెడిట్ కార్డుని ప్రతి విద్యార్థికి ఇచ్చేటువంటి ఒక గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీని ద్వారా అతను ఒక ఇంటర్వ్యూ పోవాలంటే ఒక సూట్ కావాలి, ఇంటర్వ్యూ పోవాలంటే బూట్ కావాలి, ఒక ఇంటర్వ్యూ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఒక దగ్గర కోచింగ్కి వెళ్ళాలి, ఒక ల్యాప్టాప్ కావాలి, లేకపోతే ఇంకొక ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన కోచింగ్ కావాలి, ఫీజులు కట్టుకుంటారు కావాలి. ఇవన్నీ గ్రామాల్లో కూలీ నాలు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు దగ్గరపోయి ఆధారపడి తీసుకోలేక, ఇవి అందుకోలేక చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ అవకాశాలు పొందలేక గ్రామాల్లో మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ లోతుగా అధ్యయనం చేసింది. కాబట్టి అదనంగా 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డుని, దాంతోపాటు ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ప్రారంభిస్తా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం తరఫున కూడా. అందుకే సోదరులారా, మీరందరూ వీటన్నింటినీ గమనించే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి దీవించి గెలిపించి పంపించారు. శాసనసభ్యులుగా దాదాపు 23 మంది శాసనసభ్యుల్ని ఈ వర్గాల నుంచి గెలిపించి పంపించారు. మీ ఆశల్ని, మీ లక్ష్యాలని ఒమ్ము చేయకుండా తప్పనిసరిగా మేమందరం పని చేస్తామని మీ అందరికీ మాటిస్తూ, మీ గుర్తుగా మేమంతా శాసనసభలో చట్టసభల్లో వినిపిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో కూడా మీ అందరి పక్షాన ఇక్కడ ఉన్నటువంటి మేమందరం ఆ ఆర్థికపరమైనటువంటి వాటాలో తప్పనిసరిగా మీ అందరి తరఫున మీకోసం మేము వాటా అడుగుతామని కూడా మీ అందరికీ మాటిస్తూ,
నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి అర్జెంట్గా వెళ్ళవలసి ఉంది. సో అన్నిగా భావించకుండా నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నేను సీతక్క గారిని మిగతా శాసనసభ్యులందరినీ కోరుకుంటూ నేను తీసుకునే ప్రతి నిర్ణయానికి సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. సీతక్క ఏర్పాటు చేసినటువంటి గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగ సోదరులు అనే ఎవరైనా ఎస్సీ కానీ ఒక మంచి హైయర్ ఆఫీసర్ స్టేజ్కి ఏసీబీ ట్రాప్ అయిపోతాడు. దౌర్భాగ్యం ఏంటంటే అతను నెక్స్ట్ స్టేజ్ లో వెళ్ళిపోతున్నాడు అనేసరికి ఏసీబీ ట్రాప్ చేసే దౌర్భాగ్యం ప్రతి గతంలో గిరిజన దళిత ఉద్యోగ నాయకులు పడ్డ బాధను చూసినప్పుడు నిజంగా ఒకసారి కడుపు దొరికిపోయింది. కానీ ఇవాళ మిసా తీసుకొచ్చిందాలే కేసీఆర్ ఇంటికి పంపింది కూడా వాళ్ళే. ఇప్పుడు ఇలా ఎవరికి మనం అవసరం లేదు. ఎందుకంటే మేము స్వయంగా మొన్న ఎమ్మెల్యేలందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని పెట్టి పార్టీలు, కులాలు, తెగలు అనేటువంటి అంతరాలు లేకుండా అందరి మధ్య ఒక ఆత్మీయతను, జాతి ఐక్యతను, అదేవిధంగా ఘర్షణ కాదు గిరిజన గర్జన అనే విధంగా ఈ యొక్క మరి నిర్వాహకులకు ముందుకొచ్చినటువంటి మా సోదరుడు మన బట్టు రమేష్ అన్న అయితే ఫస్ట్ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వారితో పాటు శరత్ అండ్ వాళ్ళ యొక్క సుబ్బు, విజయ్, రమేష్ నివాసం బాధ్యత, అదేవిధంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా ఒకసారి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్దాం అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క ఆత్మీయ సన్మాన సమ్మేళనం పెట్టడం జరిగింది. వారి యొక్క కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ రోజు మీరు పొద్దున్న నుంచి ఎంతో ఉత్సాహంతో దాదాపు 2,500 మంది మరి వివిధ ప్రాంతాల నుంచి అన్ని తెగలు, అన్ని కులాలు, మన గిరిజన జాతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి రావడం అనేది ఇది మొట్టమొదట మనం అనేక సంవత్సరాల తర్వాత జరిగినటువంటి గొప్ప మార్పుగా నాకు అనిపిస్తుంది. ఈరోజు పత్రికా మీడియా సోదరులు, విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికి కూడా నమస్కారాలు. జై భీమ్, జై సేవాలాల్. అదే విధంగా మనం అందరం ఇంతసేపు మనసులలో మాట్లాడుతున్నాం. వేరు వేరు అనేది కాకుండా అందరం ఒకటే. సమస్యలు కొన్ని మైదాన ప్రాంతాల్లో ఒక రకంగా ఉండొచ్చు, అటవీ ప్రాంతాలలో ఒక రకంగా ఉండొచ్చు. కానీ అంతిమంగా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాలుగా ఘర్షణను సృష్టించి అది ఉద్యోగాలు ఇయ్యలే, ఉపాధి ఇయ్యలే, ఇల్లు ఇయ్యలేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు మనం రాళ్ళేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూసుకుంటున్నట్టుంది. తన యొక్క డ్యూటీ నుంచి, తన యొక్క బాధ్యత నుంచి ఎస్కేప్ అయిపోయి పక్కకు పోయింది. మనం తన్నుకుంటుంటే అసలు మనకేం కావాలో అడగాల్సినటువంటి మనము నువ్వు ఇది నేనిది అని ఈ విభేదాలతో ఉండి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఎల్ నిర్వీర్యమైపోయినాయి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో ఒక్క పని కూడా అయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా మాడా పథకం ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కానీ, అదేవిధంగా జియో నెంబర్ 3 ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు కానీ, అసలు ఉద్యోగాలు కూడా రాకుండా పోయినటువంటి తీరు కానీ, అదేవిధంగా తండాలు, గూడాలు, చెంచుపెంటలు లేకుంటే ఇంకా ఎరకల, యానాదుల ఇతర గిరిజన తెగల యొక్క స్థితిగతులలో ఏమాత్రం మార్పు రాలేదు అనడానికి మనం చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనలో మనం ఘర్షణ కాకుండా మనకేం కావాలి, ఏ తెగకి ఏం కావాలి, ఏ జాతికి ఏం కావాలి, ఇందులో ఉన్నటువంటి రైతుకి ఏం కావాలి, ఆదివాసీ అయినా, గిరిజనులైనా, ఎరుకలైనా, యానాదైనా, లంబాడ అయినా, ఎవరైనా ఏం కావాలి. అదేవిధంగా మరి విద్యార్థుల యొక్క ఇప్పుడు చూస్తే లక్షల మంది చదువుకొని ఉన్నారు. ఆ రోజు తెలంగాణ కోసం కూడా పోరాటం చేసిన దాంట్లో గిరిజన యువత
నిరుద్యోగ యువత అగ్రభాగాన నిలబడ్డారు. కానీ చనిపోయిన దాంట్లో కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటన, నిరుద్యోగ యువకుడు మన బోడా సునీల్ నాయకే. మరి ఒక యూనివర్సిటీలో అత్యున్నతమైనటువంటి చదువుకుంటూ మహబాద్ సంబంధించినటువంటి గూడూరుకు చెందినటువంటి సోదరుడు మరి చనిపోతే కనీసం శవాన్ని కూడా చూడలేకుండా అనేక ఆంక్షలు పెట్టినటువంటి గత పాలకుల యొక్క విధానాలు కూడా మన ముందు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే ఇందాక సోదరులు చెప్పినట్టుగా ప్రతి అంశం వాస్తవానికి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు. నిన్న అన్నవాళ్ళు వచ్చినప్పుడు కూడా సెక్రటేరియట్ లో కల్పించడం జరిగింది. రామచంద్రన్న, రమేష్ అన్న వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. దయచేసి కొంతమంది కావాలని ఎలాంటి అంతరాలు సృష్టించిన అంతరాలను అధిగమించి ఆత్మీయతతో ముందుకెళ్తూ మన జాతులకు ఏం కావాలి, మన ప్రాంతానికి ఏం కావాలి, మన విద్యార్థులకు ఏం కావాలి, మన ఉద్యోగులకు ఏం కావాలి, మన రైతులకు ఏం కావాలి, మన మహిళలకు ఏం కావాలి అనేటువంటి అంశాలను ఒక డిమాండ్స్గా, ఒక ఎజెండాగా రూపొందించుకొని వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా మేము ఇక్కడ దాదాపుగా ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలు హాజరైనాం, గిరిజన ఎమ్మెల్యేలు. కాబట్టి అందరం కూడా స్పందిస్తాం, మన యొక్క గొంతుని వినిపిస్తాం, మన యొక్క సమస్యల సాధన కోసం కృషి చేస్తాం. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా అందరినీ సమన్వయంతో ముందుకు సాగేటువంటి ప్రతినిధులను ముందుకు తీసుకెళ్దాం. వారందరూ మనల్ని చిచ్చులు పెట్టి గొడవలు పెట్టడు కాకుండా సానుకూలంగా సమన్వయం చేసేటువంటి మేధావులు కూడా మనకు అవసరం. కాబట్టి ఒకరికొకరము ఒక కుటుంబం అందరం కలిసిమెలిసి ముందుకెళ్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఆశలను ఏదైతే మన అందరూ కూడా గిరిజన ప్రాంతాలు కానీ ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అందరు కలిసిమెలిసి ఈరోజు మరి అద్భుతమైనటువంటి రిజల్ట్ను ఇవ్వడంలో మీ అందరి పాత్ర గణనీయంగా ఉంది. తప్పకుండా మీ ఆశలకు ఆలోచనకు అనుగుణంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ తిప్పించుకోం 10 సార్లు ఇబ్బంది పెట్టాం. సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉన్నారు ఆఫీసుల చుట్టూ. కాబట్టి ఏది అవుతుంది ఏది కాకుండా ఎందుకు కాదు ఎందుకు అవుతుంది అనేటువంటి ఒక స్పష్టతతోటి ముందుకెళ్దాం. రాబోయేటువంటి కాలంలో కూడా మన గిరిజన జాతులకు, ఆదివాసీ జాతులకు, మరి మిగతా కులాల మొత్తం టోటల్గా ట్రైబల్ జాతులకు మంచి జరిగే విధంగా పదవులలో కానీ, ప్రమోషన్లలో కానీ, మరి వివిధ అంశాలలో కానీ న్యాయం జరిగే విధంగా ఇక్కడటువంటి అందరం ప్రజాప్రతినిధులము ఒక కుటుంబం లాగా ఉంటూ మన యొక్క తల్లి లాంటి మాకు జన్మనిచ్చినటువంటి ఈ జాతులను కూడా కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇంత దూరం ఇక్కడికి వచ్చి ఈ యొక్క గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా నిర్వాహకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పొద్దున్న నుంచి మీరు ఎదురు చూసినాం, నాకు చాలా బాధ అనిపించింది. జనరల్గా నాకైతే ఎక్కువసేపు వెయిట్ చేయించుకోవడం ఇష్టం ఉండదు. రాగానే మాట్లాడాలి, పంపించాలి, వాళ్ళ పని ఏదో అవుతుంది కాకుండా మళ్ళీ ఒక రోజు ఎట్లయితుంది. కానీ ఈరోజు పొద్దున్న నుంచి మీకు ఒక పనిష్మెంట్ లాగా అయింది. మా అందరి తరఫున నేను మరి క్షమించమని కోరుకుంటూ, అందరి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మాజీ ఎంపీ గారు రవీందర్ నాయక్ గారు, బలరామన్న గారు, చంద్రలింగయ్య గారు, మరి ఇతర మన ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేల పేర్లు కూడా నేను చెప్పలేకపోతున్నా. అందరు పాపం ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరు నమస్కారాలు. జీవో నెంబర్ 46 మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మీద కూడా గతంలో మేము మన పార్టీ తరఫున కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది, ధర్నాలు కూడా చేయించడం జరిగింది. దాని యొక్క వివరాలు తెలుసుకొని మరి వెంటనే పై వరకు కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ, మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ అందరికీ